సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు మంత్రి పొన్నం ప్రభాకర్. నూతనంగా ఏర్పడిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని నలుమూలల నుండి విద్యార్థులు ఉస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరడం మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలోనే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, హాస్టల్ అన్నీ ఉన్నాయని తెలిపారు. ఇంకా ఏ సమస్యలున్నా వీసీ దృష్టికి తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అలాగే త్వరలో మీ అందరినీ మా క్యాంప్ ఆఫీస్కు భోజనానికి పిలుస్తా, అందరూ రావాలని విద్యార్థులను కోరారు. ఉస్నాబాద్కి ఇంజనీరింగ్ కాలేజీ రావడానికి చాలా కృషి ఉందన్నారు. 30 ఎకరాల్లో ఉస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ సొంత భవనాలు నిర్మిస్తామని, ముఖ్యమంత్రిని తీసుకొచ్చి భవనాలను శంకుస్థాపన చేసుకుంటామని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని బాగా చదువుకోవాలన్నారు. ఇంజనీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తామన్నారు. పక్కనున్న ఖాళీ స్థలంలో ఆడుకోవడానికి ఉండేలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, గతంలో ప్రభుత్వ భూములు ఇవ్వడానికి ఉండేది, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్య మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు సూచించారు. విద్యకు ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మా ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి క్షణం ఏం నేర్చుకుంటున్నాను అని శోధిస్తూ ఉండాలి, జీవితంలో లక్ష్య సాధనకు ముందుకు పోవాలని తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీ మాదిరి పాలిటెక్నిక్ కాలేజీకి హాస్టల్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే పాలిటెక్నిక్ కాలేజీకి మంచి సీసీ రోడ్డు వేశాం, రవాణా సౌకర్యం కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, బొలిశెట్టి శివయ్య పాల్గొన్నారు. ఇలా మంచి రోడ్డు ఉన్నాయి, మీకు చదువుకుంటున్నప్పటికీ కూడా సీసీ రోడ్ అయితే భవిష్యత్తులో కూడా ఇంజనీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజ్ అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటుగా పక్కన ఉన్న స్థలం మొత్తం ఆడుకోవడానికి ఉపయోగపడేదిగా తొందరగా దాన్ని అభివృద్ధి చేసిస్తాం. సౌకర్యాలు నేను, మీ ప్రిన్సిపాల్ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరం సౌకర్యాలు ఇస్తాం. మీరేం చేయాలి? మంచి చదువుకోవాలి, ఆడుకోవాలి. ఏం కావాలనుకుంటే నేనే చెప్తా కానీ అమ్మ మీరే చదువుకుంటాను. ఈ వయసులో చదువుకోవాలి. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తా ఉన్నాము. గతంలో 20-30 సంవత్సరాల క్రితం ప్రభుత్వంలో పేదలకు భూములు ఇవ్వడానికి అవకాశం ఉండే, నిధులు స్కీమ్స్ కింద లబ్ధి చేరుకోవడానికి అవకాశం ఉండే. ఇప్పుడు అన్ని కూడా స్టాచ్యురేషన్ అయిపోయి భూములు దొరికాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఒకటే ప్రభుత్వం చేయగలిగేది విద్య. నేను కూడా ఒక విద్యార్థి నాయకుడిని. ముఖ్యమంత్రి ఆలోచన కూడా ఎవరు దొంగలించలేని ఆస్తి, స్వయంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి వ్యవస్థ, మన యొక్క జీవితాల్లో కూడా మార్పు తెచ్చుకునేటువంటి అవకాశం ఒక విద్యతో ఉంది. ఆ విద్యకు సంబంధించిన ప్రభుత్వాల తరఫున అన్ని రకాల అవకాశాలను, సౌకర్యాలు కలిగించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్ ఫర్ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం. సో మీరు దాని అవకాశాన్ని వినియోగించుకోండి. అందుకే అన్ని రకాల రిక్రూట్మెంట్ తో పాటుగా యూనివర్సిటీస్ స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఒకటే కోరుతాను, దయచేసి ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ప్రయారిటీ. స్టూడెంట్స్ లర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఏజ్ లా. కాబట్టి ఎప్పుడు పరిశోధన మైండ్ ఎప్పుడు శోధిస్తుండాలి. ఏం నేర్చుకోవాలి, ఏం నేను కొత్త కనుగోవాలి, ఇన్నోవేటివ్ ఐడియాలు నాకు ఏం రావాలి అని ఒక ఆలోచన కలగాలి. చాలా మంది జీవితంలో పుడతారు, పెరుగుతారు, చివరి దశకు పోతారు. అంత కాదు,
హమ్ కుచ్ హై అనేటువంటి రావాలన్నప్పుడు ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అవుతుంది. మీరు ఇతరులకు మోడల్గా ఉండాలి. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ, టైం లేదు కాబట్టి కలెక్టర్ గారు అందరూ మనం మాట్లాడడం మళ్ళీ ఒకసారి వస్తాం. ధన్యవాదాలు అందరికీ.